పులివెందులలో జగన్మోహన్ రెడ్డి షర్మిల భేటీ కాబోతున్నారా? ఈ పంచాయతీకి వైఎస్ విజయమ్మ పెద్ద మనిషిగా వ్యవహరించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి షర్మిల భేటీ కాబోతున్నారా? ఈ పంచాయతీకి వైఎస్ విజయమ్మ పెద్ద మనిషిగా వ్యవహరించబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా వైఎస్ కుటుంబం మొత్తం కూడా పులివెందుల్లో భేటీ కాబోతున్నారు. ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారని. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించేందుకు చివరిసారిగా వైఎస్ విజయమ్మ గారు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు, వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు? అంటే క్రిస్మస్కి ఎలాగో సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మోర్ ఓవర్ కంపల్సరీగా ఇడ్బులపాయ వెళ్ళి ప్రార్థనలు కూడా చేస్తారు. సో ఆ సందర్భంగా కుటుంబం అంతా ఒక దగ్గరికి చేరుతుందండి. వైఎస్ఆర్ అదే రాజశేఖర రెడ్డి గారి బ్రదర్సు, కజిన్స్, రాజశేఖర రెడ్డి బ్రదర్సు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మ్యాక్సిమం కలుస్తూ ఉంటారు ఈ పండగకి. అంటే ఏడాదికి ఒకసారి వచ్చే పెద్దగా మాట్లాడుకోలేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అప్పటికే ఆవిడ అక్కడ నుంచి వదిలేసి తెలంగాణ వచ్చేసిన దాఖలాలు కనిపిస్తున్నప్పుడు కూడా ఇద్దరి మధ్యలో ఏ మాట మంతి లేదు, కేవలం జస్ట్ పలకరింపు వరకే వచ్చింది తప్ప ఎక్కడ చర్చకి ఏమి వచ్చినట్టు లేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చే మనం చూసాం మీడియాలో కూడా. అయితే ఇప్పుడు ఈ చినికి గాలివాన అనే సందర్భంలో తెలంగాణ వచ్చేసారు షర్మిల గారు. వచ్చి తెలంగాణ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారు. ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ కూడా తల్లి కూడా విజయమ్మ గారు కూడా ఎంతవరకు ఇక్కడ జగన్ గారికి సపోర్ట్గా ఉన్నాను, ఇకపై బిడ్డకి సపోర్ట్గా ఉంటాను, అందుకే బిడ్డతోనే ఉంటాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ నేను ఇంకా ఉండదలుచుకోలేదు అన్న ఉద్దేశమో లేదంటే బిడ్డకే సపోర్ట్గా ఉంటానన్న ఉద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్టుగా కూడా మనకి వీడియోలో రకరకాల కథనాలు వినిపించాయి. ఈవెన్ షర్మిలా గారు కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎస్పెషల్లీ ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అడిగిన దానికి పరోక్షంగా అటువంటి సంకేతాలు ఇస్తూ ఆన్సర్ ఇచ్చారు. మీరు అంటే నేను అమ్మ అనిల్ గారు ఎంత కష్టపడినా కూడా అంత పార్టీలో గుర్తింపు రాలేదు, అంత ప్రాధాన్యత లేదు అన్నట్టుగా ఉంది. దానికి తగ్గట్టుగానే విశ్లేషకులు విమర్శించే విధంగానే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత షర్మిలా గారికి కానీ లేదంటే విజయమ్మ గారికి కానీ ఎటువంటి కీలకమైన పదవులు ఇవ్వడం కానీ లేదా నామినేటెడ్ పోస్టులుగా కానీ ఒక రాజ్యసభ సీట్లు కానీ అలాంటివి కూడా ఎక్కడా వాళ్ళకి ఆఫర్ చేసినట్టుగా కానీ వాళ్ళని కూర్చోబెట్టినట్టు కానీ ఎక్కడా మనకి దాఖలాలు కనపడలేదు గడిచిన 4.5 సంవత్సరాలు. సో ఇవన్నిటి మీద చూస్తే బయటకు కూడా సమాచారం ఎలా పొక్కుతుందంటే భేదాభిప్రాయాలు ఉన్నాయన్నట్టుగానే పొక్కుతుంది. దాని తర్వాత మొన్న తెలంగాణ ఎన్నికల్లో అది తేటతెల్లమైంది. ఎలా అంటే కాంగ్రెస్లో విలీనం చేస్తాం అనుకున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని. బట్ అక్కడికి వెళ్ళి మంతనాలు జరిగిన తర్వాత సీట్ల సర్దుబాటులో కుదరలేదు. బట్ కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తాము, ప్రస్తుతానికైతే ఇక్కడ పోటీ చేయట్లేదని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి షర్మిలా గారు చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లోనే ఒక సదరు మన మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఇట్లా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకోసం ఇలాగ కామెంట్ చేశారు, మీరు ఇలాగా కాంగ్రెస్లో కలపకూడనా లేదా కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తూ పోటీ చేయకపోవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్తో విభేదించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి పార్టీ పెట్టారు. సో కాంగ్రెస్ అనేది ఎప్పటికీ మనకి బద్ధశత్రువు లాంటి దాంతో మళ్ళీ షర్మిలా గారు కలుస్తున్నారు అనే ఉద్దేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. దానికి షర్మిలా గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే అసలు మేము ఆ రాష్ట్రం వదిలి ఇక్కడికి వచ్చినప్పుడే మాకు వాళ్ళకి సంబంధమే లేదన్న చెప్పిన సజ్జల గారు ఇప్పుడు మళ్ళీ మా గురించి ఇలా మాట్లాడుతున్నారంటే మళ్ళీ మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా ఏంటి, ఈ ప్రశ్న ఏదో వాళ్ళకే అడగండి అన్నట్టుగా అన్నారు. అంటే సంబంధం లేదు మళ్ళీ కలుపుకుని చూస్తున్నారంటే విభేదాలు ఆ స్థాయి వరకు వచ్చేసాయని ఆవిడ చెప్పకనే చెప్పారు కదా. సో ఈ విభేదాలని మరలా ఎందనుకున్నా ఒకే రక్త సంబంధం కాబట్టి అన్నా చెల్లెళ్ళే కాబట్టి ఎలాగూ మీరు అంటున్నట్టు క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఒక విందు ఏర్పాటు చేసుకుని సరదాగా పండగని సెలబ్రేట్ చేసుకోవడం, దాని తగ్గట్టుగా ప్రార్థనలు చేయడం, ఖచ్చితంగా ఇడుపులపాయలు కూడా ప్రార్థనలు చేస్తారు. ఒకటి క్రిస్మస్ టైము, ఒకటి రాజశేఖర రెడ్డి గారి మరణం డేట్ రోజు, ఆ రోజు కూడా వర్ధంతి రోజు కూడా సెప్టెంబర్ 2కి అప్పుడు కూడా ఇడుపులపాయ వెళ్ళి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం గడిచిన 4 ఏళ్లలో. సో ఇలాంటప్పుడు కలిసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య మాట మంతి ఉంటుందా ఉండదా అనే డౌట్ అందరికీ ఉంది. కాబట్టి
పెద్ద ఆవిడగా విజయమ్మ తల్లికి 2 కళ్ళు అవసరమేగా. సో ఆ నేపథ్యంలో ఆవిడ మళ్ళీ మాట్లాడి ఒక సమంజస కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుందా లేదా, ఎలా ఉండబోతుందా అనే దాని మీద కూడా మరలా ఎడమొహం పెడమొహంగానే వెళ్ళి అలాగే వచ్చేసే సందర్భం రిపీట్ అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఖచ్చితంగా వీళ్ళు ప్రార్థన చేసేదాన్ని మనకి లైవ్లోనే చూపిస్తారు, పర్టికులర్ ఛానల్లో చూపించినప్పుడు ఖచ్చితంగా చూస్తాం మాట్లాడుకుంటున్నారా లేదా అని. ఒకవేళ మాట్లాడుకున్నా హాయ్ బాయ్ లాగా ఉంటుంది తప్ప అంతగా ఈ డిస్టర్బెన్స్ వచ్చిన వాటి అన్నిటి కూడా చర్చోపచర్చలుగా చర్చించే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఆ చర్చలు లోపలికి వచ్చినా కూడా మనకు ఆ విషయం బయటికి రానివ్వరు. సో ఓవరాల్గా అయితే బయటకు వచ్చే అంశం ఏంటంటే ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా మొన్న స్టేట్మెంట్తో అర్థమైంది. సో ఆ భేదాభిప్రాయాలు ఎంతవరకు కొనసాగుతాయని తెలియదు. బట్ ఎన్ననుకున్నా వాళ్ళ కుటుంబం కాబట్టి రాజకీయ పరంగా మాత్రం భేదాభిప్రాయాలు వచ్చేసినట్టుగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి షర్మిలతో సంధికి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా షర్మిలతో భవిష్యత్తులో అసలు ప్రమాదం పొంచి ఉందని జగన్మోహన్ రెడ్డి గ్రహించారని, అందుకే సంధి ప్రయత్నం చేస్తున్నారు అని, సంధి ప్రయత్నంలో భాగంగా షర్మిలకి కడప ఎంపీ టికెట్, అలాగే సునీతకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ కూడా రాయబారం పంపించారని, డీకే శివకుమార్ గారు ఆ రాయబారాన్ని రాయబారిగా మారి వైఎస్ విజయమ్మకి ఆ సందేహాన్ని తీసుకెళ్లారని, చేరవేశారని, ఆ సందేశాన్ని విన్నటువంటి విజయమ్మ గారు మనోడి పెళ్లి తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారంటూ కూడా చెప్పారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఆ పరిస్థితి కనపడుతుందా, ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వస్తుందో లేదో తెలియదు, ఇటువంటి సందర్భంలో పిలిచిస్తున్నారు అని అంటే అది క్వశ్చన్ మార్కే నాకైతే. నేనైతే అది ఇన్ఫర్మేషన్ ఎక్కడ వినలేదు. మేబీ ఒకవేళ అలాగ ఆఫర్ చేస్తుండ్రు ఛాన్స్ ఇవ్వరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వను అనుకున్నప్పుడు ఇట్లా దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ప్రాధాన్యత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో అత్యంత ప్రాధాన్యత మళ్ళీ షర్మిల గారికి అయిపోతుంది. ఎందుకంటే రాజన్న కూతురుగా ఒక క్రేజ్ వచ్చేస్తుంది. ఆవిడకి అంత ఇమేజ్ వచ్చేస్తే ఇంకా పార్టీలో ఈయన తర్వాత ఎవరు ఉండకూడదనే ఇది చాలా సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఆవిడకి కూడా క్రేజ్ వస్తుంది. కాబట్టి అలాగా ఆవిడకి ఆ స్థానం ఇచ్చి పోటీ చేయమని అంటారని నేనైతే అనుకోవట్లేదు. మేబీ సునీత గారికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే చేయొచ్చు గాక. బట్ అది కూడా ఈ ఇష్యూస్ అన్నీ జరిగిన తర్వాత అది కూడా ఇవ్వరు. ఆవిడకి అంత ఇమేజ్ వచ్చేస్తే ఇంకా పార్టీలో ఈయన తర్వాత ఎవరు ఉండకూడదనే ఇది చాలా సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఆవిడకి కూడా క్రేజ్ వస్తుంది. కాబట్టి అలాగా ఆవిడకి ఆ స్థానం ఇచ్చి పోటీ చేయమని అంటారని నేనైతే అనుకోవట్లేదు. మేబీ సునీత గారికి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే చేయొచ్చు గాక. బట్ అది కూడా ఈ ఇష్యూస్ అన్నీ జరిగిన తర్వాత అది కూడా ఇవ్వరు. ఎందుకంటే అప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా జరిగింది నిజంగా వీళ్ళు తప్పులు ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళని బుచ్చగించడానికి ఇవి కేటాయిస్తున్నారన్నట్టుగా అనుకుంటారని అలా కూడా దగ్గరికి చేరనివ్వరు, అలా కూడా ఇవ్వరని నా అభిప్రాయం. ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.